నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ప్రజాపాలనకు 2 ఏళ్లైన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ అభివృద్ధికి అడుగులేస్తున్నామంటున్నారు. రాష్ట్రం సిద్ధించాక 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ధ్వంసమైందని, మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారంటూ బీఆర్ఎస్ పరిపాలనను ఆయన ఎండగడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జల్ జమీన్ జంగిల్ కోసం పోరాడిన మనకు అవేవీ రాలేదని, కేవలం కల్వకుంట్ల కుటుంబానికే పోయాయంటూ ఆయన దుయ్యబట్టారు. నారాయణపేట పర్యటనలో నారాయణపేట, కొడంగల్, మక్తల్ ఎత్తిపోతకల పథకాన్ని నిర్లక్ష్యం చేశారని, కొత్తగూడెం, హుస్నాబాద్ను పట్టించుకోలేదని, ఆదిలాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నారని, వరంగల్లోనూ 10 ఏళ్ల పాటు దుబారా ఖర్చు చేశారని తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారాయన. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్లు కలిసి సర్వనాశనం చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. అందుకే అటు అసెంబ్లీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, ఇటు ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను ప్రజలు బండకేసి కొట్టారంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై ఈరోజు చర్చ అయితే కొనసాగిద్దాం. అసలు నిజంగానే ప్రజలు బీఆర్ఎస్ను బండకేసి కొట్టారా, లేదు ఒక రాజకీయ విమర్శగా చూడాలా? మాకు కూడా కొన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయని బీఆర్ఎస్ అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి మరి ధీటుగా వీళ్ళు కూడా, బీఆర్ఎస్ నేతలు కూడా స్పందిస్తున్నారు. అసలు ఈ విషయం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత విజయార్య గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత కె సుజాత గారు కూడా జాయిన్ అవుతారు మనతో. ఇక రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత శివకుమార్ లాల్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం విజయార్య గారితో మాట్లాడదాం. నమస్తే సార్ విజయార్య గారు. నమస్తే అండి. విజయార్య గారు, రేవంత్ రెడ్డి గారు జిల్లాల పర్యటనని చేస్తున్నారు. 2 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా జిల్లాల పర్యటన అయితే పూర్తి చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పైన అనేక విమర్శలు చేశారు. మరి ఎలా చూడాలంటారు? ప్రజలు బండకేసి కొడితే ఈ రోజు మీ పరిస్థితి ఉందంటున్నారు, ఏమంటారు మీరు? ఈరోజు చరిత్రను మనం గమనిస్తే బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టలే, బీఆర్ఎస్ పార్టీని భుజానికి ఎత్తుకున్నది తెలంగాణ ప్రజలు. ఇది అవునా కాదా అనేది సమాజానికి తెలుసు. అసలు బండకేసి కొట్టింది ఎవరినయ్యా అంటే రోటీ కపడా మకాన్ అని, గరీబ్ హటావో అని మొత్తము నెహ్రూ కుటుంబాన్ని, మరి నెహ్రూ కుటుంబం భారతదేశ ధనమాన ప్రాణాలను, అంటే భారతదేశ ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను మొత్తం 60 ఏళ్ళ కంటే ఎక్కువగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని బండకేసి కొట్టిరు కానీ బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టలేదు. ఇది చరిత్ర తెలియనటువంటి మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదు కాబట్టి బండకేసి కొట్టింది బీఆర్ఎస్ నాని అనడం అది హాస్యాస్పదం. ఈ రోజు గ్రామాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలలో మొదటి వరుసలో. మరి ఈ రోజు ఎవరిని బండకేసి కొడతారు అనేది మీరు చూస్తారు కదా. ఇప్పుడు వచ్చే కాలం ఒక 4 రోజులు 10 రోజులు అయితే మనకి రిజల్ట్స్ బయటకు వస్తాయి. బండకేసి కొట్టేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని తప్పిస్తే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడు తెలంగాణ ప్రజలు తన గుండెల్లో దాచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర చాలా ఘనమైంది. బీఆర్ఎస్ పార్టీకి చావు లేదు. ఈ రోజు మీరు చచ్చిపోయారు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో మీరు పరిపాలనలో ఉన్నారు? మీరు జాతీయ పార్టీ కదా. మా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం, తెలంగాణ రాష్ట్రం సృష్టి కోసం ఏర్పాటైంది. ఈ రోజు తెలంగాణ ప్రజలు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణ ఉద్యమానికి ఈ రోజు మరి నిజమైన శాశ్వతమైన పరిష్కారం బీఆర్ఎస్ పార్టీ. విజయార్య గారు నా వాయిస్ వినబడుతుందా? విజయార్య గారు, ఒక చిన్న ప్రశ్న, మిమ్మల్ని డిస్టర్బ్ చేశా. వాళ్ళది జాతీయ పార్టీ అన్నారు, మాది తెలంగాణ ప్రజల కోసం ఉద్భవించిందన్నారు. మరి తెలంగాణ ప్రజల కోసం ఉద్భవిస్తే టీఆర్ఎస్గానే ఉండాలి కదా, మరి బీఆర్ఎస్ ఎందుకైంది? జాతీయ పార్టీగా వెళ్ళాలనుకునే చేతులు కాల్చుకుని తెలంగాణ ప్రజలకు దూరం అయ్యారా మీరు? ఇప్పుడు ఒక మాట అండి, మార్చుకొని అని అంటున్నారు కదా. ఈరోజు
మన కాంగ్రెస్ పార్టీ పేరు ఏందని మొదలున్న పార్టీ ఏంది, తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత పార్టీలు పార్టీల పేర్లు మార్చడం అనేది ఈడ నన్ ఆఫ్ ది మ్యాటర్ అండి. సార్ పార్టీలు పుట్టడం వేరు, మీ పార్టీ ఉద్యమ పార్టీగా పుట్టింది కదా సార్ విజయార్య గారు. మీ పార్టీ పుట్టడమే తెలంగాణ ప్రజలకు ఉద్యమ పార్టీగా పుట్టింది. అలాంటి తెలంగాణ ఉద్యమ పార్టీగా పుట్టినప్పుడు ఎప్పుడైతే తెలంగాణలోని టీ పోయిందో, బీ ఎప్పుడైతే పెట్టారో, బారాసగా మీరు చేశారో, అప్పుడే మీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని మీ నేతలే మాట్లాడుతున్న పరిస్థితి కాదంటారా? అంటే తెలంగాణ ప్రజలను అంటే జాతీయ స్థాయిలో ఎదగనీయొద్దనే మీ ప్రశ్న నాకు అర్థం కాదు. నా ప్రశ్న కాదు, మీరు నా ప్రశ్న కాదు సార్. ఇది ఆలోచనలు ఉంటే విజయార్య గారు దూరం పెట్టుకోండి, అది కరెక్ట్ కాదు, అది ఆ క్వశ్చన్ కాదు, దానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని. విజయార్య గారు మీరు అన్నారు మాది తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాము. అది 100% జాతీయ పార్టీ. మమ్మల్ని వాళ్ళు ప్రాంతీయ పార్టీ అనుకుంటే మాకు ఫరక్ పడేది లేదు, మమ్మల్ని జాతీయ పార్టీ అనుకుంటే కూడా ఫరక్ పడేది లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రూల్ ఉంది, జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీలకు ఏ విధమైనటువంటి అర్హతలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ పార్టీగా ఎదగాలనే ఆలోచనతోటి ఉన్నాం. కాబట్టి ఎందుకు తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలను జాతీయ స్థాయిలో నిలబెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మరి విరుగుడుగా ఈ రెండు పార్టీలను బొందబెట్టి మా కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలనే ఆలోచన విధానంతో, కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయితే మొత్తం తెలంగాణ ప్రజలు ప్రధానమంత్రి అయినట్లు, కేసీఆర్ గారు రాష్ట్రపతి అయితే తెలంగాణ ప్రజలు రాష్ట్రపతి అయినట్టు. ఇది కదా కావాల్సింది. కాబట్టి మేము తెలంగాణ వచ్చింది, తెలంగాణ వాళ్ళ బలపడని తెలంగాణ ప్రజలు ఇస్తారండి మార్గం దొరికింది. కాబట్టి మేము జాతీయ పార్టీగా దాన్ని పేరు మార్చుకున్నాము. అంత మాత్రానికి పేగు బంధం జరిగిపోయింది. అంటే ఈరోజు గుజరాత్ ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, మరి అన్ని కూడా పార్టీలు ప్రాంతీయ పార్టీలుగానే వచ్చి జాతీయ పార్టీలు ఎదిగిన చరిత్ర భారతదేశంలో ఉన్నది. ఇది విచిత్రమైన ప్రశ్న అండి మీది. రైట్ మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి కె సుజాత గారు ఉన్నారు, కాంగ్రెస్ నేత, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. సుజాత గారు నా వాయిస్ వినబడుతుందా? ఎస్ వినబడుతుందా నా వాయిస్ మీకు? ఎస్ క్లియర్గా వినబడుతుంది. సుజాత గారు, బండకేసి కొట్టేది బీఆర్ఎస్ పార్టీని కాదు, ప్రజలు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీని కొట్టబోతున్నారు. రేవంత్ రెడ్డి కొంచెం సరిగ్గా మాట్లాడుతూ నేర్చుకోవాలని చెప్పి విజయార్య గారు అంటున్నారు. ఏమంటారు మీరు? నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఛానల్కి, నా తోటి పార్టిసిపెంట్ సోదరుడికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండకేసి 2023 డిసెంబర్ 3వ తారీఖున కొట్టినటువంటి విషయం మర్చిపోయినట్టున్నారు. పర్వాలేదు, గెలుపు ఓటమిలు ఎవరైనా సహజమే. రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఎవరు శాశ్వతం కాదు, అధికారము ఎవరికి కూడా ప్రతిపక్షంలోనే ఉంటారు అని రాసిపెట్టినటువంటి ఇది కూడా ఎక్కడ చరిత్రలో లేదు. ఎవరు ఎప్పుడైనా అధికారం రావచ్చు. ప్రజల అభిమానము, ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు మీద రాజకీయ పార్టీలు ఆధారపడి ఉంటాయి. కానీ దాని పర్ఫార్మెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఏ విధంగా బిహేవ్ చేస్తే, ఏ విధంగా ప్రజలతో మెదిగితే, ఏ విధంగా మనం ప్రతిపక్ష హోదాలో మన హోదాను నిలబెట్టుకోగలిగితే తర్వాత ఎన్నికలలో మనం అధికారంలోకి వస్తాము అనే విషయాన్ని మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, బండకేసి కొట్టిండ్రు మమ్మల్ని వాళ్ళకి బండకేసి కొట్టిండ్రు అంటే మమ్మల్ని బొంద పెడతారంట. అసలు బొంద పెట్టడానికి ఇంకేం మిగిలిందండి మీకు? మేము తయారున్నాం, రండి, ఇప్పుడు కాచుకుందాము. ఇప్పుడే ఇంకా 2-3 రోజులలో ఎన్నికలు అయిపోతున్నాయి. ఈ ఎన్నికలలో జయోపజయాలైతే మన కళ్ళకు కట్టినట్టు కనబడతాయి. ఇప్పటికే 400కు పైగా గ్రామ పంచాయతీల్లో యునానిమస్ అయ్యి కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. ఇక ఈ పూర్తిగా అయిన తర్వాత కాంగ్రెస్ అయినటువంటి అభ్యర్థుల సుమారుగా నాకు తెలిసి 75% కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే రైట్. సుజాత గారు, మీరు అక్కడ కారులో ఉండటం వల్ల మేబీ మీ సిగ్నల్ డ్రాప్ అయినట్టుంది అక్కడ. ఎస్, మళ్ళీ కనెక్ట్ చేస్తాను మిమ్మల్ని. ఎస్, విజయార్య గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు సుజాతమ్మ గారు అన్నట్టు, ఇప్పుడు నైతిక విజయము అనేది ఒకటి కమర్షియల్ గా ఉన్నటువంటి టెంపరీ ప్రజలకు చూపెట్టుకోవడానికో లేదంటే ప్రభుత్వాన్ని నడపడానికో విజయాన్ని సాధించడం అనేది ఒక కోణం అండి. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మీరు చూసిండ్రు, జూబ్లీ హిల్స్ ఎన్నికలలో
మొత్తానికి మొత్తం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అప్రజాస్వామికంగా వాళ్ళు ఈరోజు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గెలవలే అక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ అనే ఒక నేత గెలిచారు తప్పిస్తే, ఎందుకంటే ఆయన చరిష్మా గొప్పది, ఆయన 40 ఏళ్ళ ప్రయాసం ఉన్నది అక్కడ. కాబట్టి ఒక వ్యక్తిని ఎంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ దాంట్లో విజయం సాధించింది. దాంట్లో మరి చిన్న శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి గెలిచాడు, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలే. దాన్ని ఆయన చరిత్రను తీసుకుపోయి నేను గెలిపించిన రేవంత్ రెడ్డి గెలిచిండు అని అనుకోవడం అది కరెక్ట్ కాదు. మా చరిత్ర కేసీఆర్ గారు ఒక్కడిగా వచ్చి తెలంగాణ వాదానికి రాజకీయాలలో రాజకీయ ఉద్యమం చేసి రాష్ట్రాలు మరి మా చరిత్ర మీ చరిత్రకు తేడా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 410 యునానిమస్ అయినాయని అంటున్నారు. మరి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మా కార్యకర్తలను మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని జైల్లో పెడతాం, మిమ్మల్ని మొత్తం జైళ్ళలో పెడతాం, మిమ్మల్ని తిరగనీయం, బట్టలిప్పి కొడతామని మరి భయభ్రాంతులకు గురి చేస్తున్న చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. అన్నప్పుడు చేతనైన వాడు ఢీకొంటాడు, చేతనైన వాడు సైలెంట్ గా ఉంటాడు. ఆ సందర్భంలోనే ఈ రోజు యునానిమస్ కథ ఎందుకు వచ్చింది? యునానిమస్ ఆ విధంగా వీళ్ళు చరిత్రహీనంగా వీళ్ళు ఇష్టానుసారంగా మరి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి అప్రజాస్వామ్య బద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారు, కానీ నైతికతతోటి రాజకీయాలు చేయట్లేదు. మా పార్టీ నైతికత ఉన్నటువంటి పార్టీ. మేము రాజ్యాంగాన్ని చక్కగా అమలు చేసి ప్రజోపయోగాలకు ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, ప్రజలకు ఏం మంచి నేర్పాలనే దాంట్లో మేము మా పార్టీ మా నాయకులు ఉన్నామని తప్పిస్తే ఇలాగ దొడ్డిదారిన వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా మరి దొడ్డిదారి పనులు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, వచ్చే కాలంలో ఇంకా ఎన్నికలు ఉన్నాయి. వాటిని బేరీజు వేసుకున్నా కూడా నైతికతతో ఉన్నటువంటి పార్టీ మా పార్టీ. వాళ్ళకు నైతికత లేదు, వాళ్ళకు మాకున్న తేడా అది. నైతికత ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం మేము. ఎందుకు? భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలను మెప్పించి వాళ్ళ మన్ననలు పొంది తెలంగాణ ఇచ్చేదగ్గర కాదు అనిపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. మరి అంతకుముందు తెలంగాణలో నాయకులు లేకుండా, తెలంగాణలో పార్టీ లేకుండా మరి తెలంగాణలో ఉన్నటువంటి ఆ నాయకులు ఆనాడు కేసీఆర్ లాంటి నాయకత్వాన్ని ఎందుకు వహించలేదు? కేసీఆర్ గారు లాంటి ఒక వ్యూహ రచన ఎందుకు చేయలేదు? కేసీఆర్ లాగా ఎందుకు ప్రయత్నం చేయలేదు? అంటే ఇక్కడ తెలంగాణ వాదానికి నాయకత్వ లోపం ఉండింది. ఆ నాయకత్వాన్ని పూరించుండు. ప్రజలు మమ్మల్ని 10 సంవత్సరాలు భుజానికి ఎత్తుకున్నారు. మరి మా లోపల కూడా లోపాలు ఉండొచ్చు. అందరూ అన్ని పార్టీలు పర్ఫెక్ట్ ఉన్నాయి, మేము దాన్ని ఒప్పుకుంటాం, రియలైజ్ అవుతాం. కానీ వచ్చే కాలం మొత్తం మా చరిత్రకు, కాంగ్రెస్ పార్టీ చరిత్రకు, రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు అనలైజ్ చేసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారని చెప్పి ఇప్పుడు కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. కానీ టెక్నికల్ గా రాజకీయంగా వాళ్ళు చేస్తున్నటువంటి కుతంత్రాలను కూడా ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయదుందుబి 100కు పైచిలకు ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ ముందుకు రాబోతున్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎస్ రైట్ సార్, మళ్ళీ మాట్లాడతా. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ గారు, ఒకటి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన అయితే ఆయన చేస్తున్నారు. రాష్ట్రంలో సిద్ధించాక 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ధ్వంసం మిగిలిందని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులుగా కుప్పగా చేశారంటూ బీఆర్ఎస్ పరిపాలన ఎండగడుతున్నారని, గతంలో బీఆర్ఎస్ పరిపాలన. ఇక జల్ జమీన్ జంగిల్ కోసం పోరాడిన మనకు అవేవి రాలేదని కూడా చెప్పారు. కల్వకుంట్ల కుటుంబానికి పోయాయంటూ దుయ్యబట్టారు. ఎలా చూస్తారు? మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సాధక బాధగా గడిచిన 5 దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పరిపాలించే కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన పూర్తి అవగాహన ఉంటే ఈ మాటలు మాట్లాడారు. ఇలా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రానికి శత్రువు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. అనాదిగా ఆ రోజు గడిచిన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా తెలంగాణకు కనీసం 70 చేతులు విధించలేదు. ఇక్కడ నిధుల పరంగా మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కోస్తా, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు నిధులు వెచ్చించి తెలంగాణలో తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. ఈ అన్యాయం కొరకే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, వలస పాలన లోపల తెలంగాణ ప్రాంతం అన్యాయం జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. దాని తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం అందరూ గమనిస్తా ఉన్నాం.
ఈరోజు రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఎంత అద్భుతంగా రాష్ట్రం పురోగతి సాధించింది అనేది అంతా తెలిసిన విషయం. ఈ 2 సంవత్సరాలు ఎంత అధోగతి పాలైంది రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అని కప్పిపుచ్చుకోవడానికి హైడ్రా పేరు మీద, మూసీ సుందరీకరణ పేరు మీద ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తూ అది సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కోవడం, బడుగు బలైన వర్గాల ఇల్లు కూలగొట్టడం, ఇటువంటి పని చెప్తే నిర్ణయాత్మకంగా ఏదైనా పని చేసిందా అంటే ఏది లేదు. కేవలం 24 గంటలు కేసీఆర్ గారు నిందలు వేయడం, హరీష్ రావు గారు నిందలు వేయడం, అదేవిధంగా కేటీఆర్ గారి పని నిందలు వేయడం, ఇదే పని తప్పితే ఎప్పుడు కూడా ఫలానా పని చేశారు ఎక్కడ కూడా లేదు. కేవలం ఆ ఫోటోలో ఫోజులు ఇచ్చుకుంటూ డైలాగ్ కొట్టుడు తప్పితే ఆయన చేసిన ఉదాహరణ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ కూడా బలహీన వర్గాలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవి అందిస్తలేడు. 2,500 పింఛన్ కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏవి కూడా వికలాంగుల పెన్షన్స్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పేర్లు మార్చి పథకాల పేరు పెట్టిన 6 గ్యారెంటీలు ఈ రోజు వరకు అమలు లేదు. రైతు యొక్క రుణమాఫీ జరగలేదు, మొత్తం 2,000 ఇవ్వలేదు, ఆడపిల్లలు స్కూటీ ఇవ్వలేదు, సిలిండర్ పైన సబ్సిడీ లేదు, వికలాంగులకు పెన్షన్ పెంచలేదు, వృద్ధులకు పెంచలేదు, వితంతులకు లేదు, ఏది లేదు. కేవలం డంబాచారం కొరకు మొత్తం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి సూట్ కేసులు పోయడం, రాహుల్ గాంధీ గారిని. రామ్మోహన్ గారు, మీరు అభియోగాలు చేశారు, ఇప్పుడు ఏం చేయలేదని సుజాత గారు రీజాయిన్ అయ్యారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సుజాత గారు, మీ నాయకులు ఇంకొకరు ఇంకా రాలేదండి, లేట్గా ఉన్నారు. ఇద్దరు నీళ్ళని పెట్టాము, ఆయన వస్తున్నారు, ఆయన జాయిన్ అవుతారు. శివలాల్ అన్న శివలాల్ గారు జాయిన్ అవుతారు. శివలాల్ గారు జాయిన్ అవుతారండి, శివలాల్ గారు జాయిన్ అవుతారు. రైట్, మీరు మాట్లాడండి. ఓకే ఓకే రైట్. ఇందాక వాళ్ళు ఏం మాట్లాడిండ్రో నాకు తెలియదు, నాకు ఎందుకంటే ఆఫ్లైన్ అయింది. సోదరుడు లాస్ట్ 2-3 మాటలు మాత్రం విన్నాను నేను. ఒక్క గుర్తుంచుకోవాలి, ఫోటోలకు ఫోజులు ఇచ్చుడా లేకపోతే పేపర్ యాడ్లు అడ్వర్టైజ్మెంట్ కు రాష్ట్ర ఖజానాని కొల్లగొట్టినటువంటి చరిత్ర మీది సోదరా. అది మర్చిపోయి 10 ఏళ్లలోనే 100 సంవత్సరాలు అయిపోయిందా ఏమన్నా తెలంగాణ ప్రజలు మర్చిపోవడానికి? ఫోటోలకు ఫోజులు ఇస్తే రేవంత్ రెడ్డి గారు మీలాగా ఫామ్ హౌస్ పండుకొని చేస్తుండే. అనునిత్యం ప్రజల మధ్యలో అనుక్షణం ఏం అభివృద్ధి చేయాలి, తెలంగాణను ప్రపంచ స్థాయిలో చూపియాలనే ప్రయత్నం చేస్తున్న మా ప్రభుత్వానికి నింగికి నేలకి ఉన్నటువంటి తేడా మీతో ఉన్నది. మీరు ఆకాశం మీద ఉమ్మేద్దాము అనుకుంటే మీ మీదే పడుతుంది. అది రేవంత్ రెడ్డి గారి మీద నిందలేస్తే కనుక డెఫినెట్ గా అది మీకే పామై కాటేస్తున్నది. చూసుకోండి ఒకసారి. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో గోల్మాల్ గోవిందమైంది, పార్లమెంట్ ఎన్నికలలో ఉనికి లేకుండా పోయింది, ఎమ్మెల్సీ ఎన్నికలలో కనీసం అభ్యర్థి గతి లేకుండా పోయిండు, జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రగల్భాలు పలికి ఇందాక సోదరుడు బీఆర్ఎస్ ఏమన్నాడు, జూబ్లీహిల్స్ ఎన్నికనంట మరి నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి గెలిచిండంట, కాంగ్రెస్ గెలవలేదంట. ఇది మర్చిపోతున్నారేమో. ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టిండ్రు, ఆయన మీద అదేమో ఇంకోటి రకరకాలుగా ఆయన మీద సుజాత గారు మీరు కంటిన్యూ చేయండి. సుజాత గారు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు నా క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి ఆన్సర్ చెప్పుకోండి, ఏం పర్వాలేదు. మీకు ఇంకో అరగంట టైం ఉంటది, మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రశ్నించుకోవచ్చు, విమర్శించవచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఒకటి గుర్తుంచుకోండి, జూబ్లీహిల్స్ ఎన్నికలలో మీరు చేసినటువంటి ప్రచారం ఏదైతే నవీన్ వాళ్ళ యాదవ్ తండ్రికి మీరి గతంలో 2 కార్పొరేట్ టికెట్లను ఇచ్చిండ్రో అదే అభ్యర్థిని పట్టుకొని అదే వ్యక్తిని పట్టుకొని రౌడీ అన్నారు, గుండా అన్నారు, రకరకాలు వాళ్ళ కుటుంబం మీద రకరకాల ప్రగల్భాలు పలికిండ్రు, రకరకాలుగా అబద్ధాల ప్రచారం చేశారు. అయినా కూడా న్యాయం గెలిచింది. అక్కడ నవీన్ యాదవ్ చేసినటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి సేవ చేసినటువంటి వ్యక్తికి గెలిపోయింది. దానికి తోడుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి తోడయింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ గత ప్రభుత్వం తెలంగాణను ఏ విధంగా సర్వనాశనం చేసిందో జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పడమే కాకుండా జూబ్లీహిల్స్ ప్రజలు స్వయాన కూడా అనుభవించారు. గత 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ లో ఏం అభివృద్ధి చేసిరో చెప్పుకోమనంటే నవీన్ యాదవ్ రౌడీ, నవీన్ యాదవ్ గుండా అని చెప్పి ప్రచారానికి వెళ్ళారు. అదే మీకు తిప్పి కొట్టింది. ఆయన మీద ఉన్నటువంటి సానుభూతి, ప్రజాపాలన మీద ఉన్నటువంటి ఆదరణ 2 కూడా గెలుపుకు కారణమే. ఆ గెలుపుకి ఒకసారి ఏమో నవీన్ యాదవ్ తండ్రి అంటారు, ఒకసారి
ఓసారేమో దొంగ ఓట్లు వేసి గెలిపించారు, కూటమి అభ్యర్థి మేడం అక్కడ గెలిపించుకున్నారు అంటారు. కాంగ్రెస్ పార్టీ కాదు, కూటమి అభ్యర్థి. అంటే నిజాలు, ఒక్క నిమిషం సోదరు, ఒక్క నిమిషం, నిజాలు మాట్లాడితే ఒకటే మాట 100 సార్లు 100 మంది మాట్లాడినా ఒక అబద్ధాలు మొదలెట్టినామంటే 100 సార్లు మాట్లాడితే 100 అబద్ధాలు వస్తాయి, కానీ ఒక్కటి పొంతనుండదు. మీరు ప్రచారాలలో ఏమేం మాట్లాడినా అందరికీ తెలుసు. మరి పార్లమెంటులో ఒక్క స్థానం కూడా లేదు. ఇందాక సోదరుడు మీ సోదరుడు బీఆర్ఎస్ సోదరుడే ఇందాక ఫస్ట్ డిబేట్ చేసినప్పుడు జాతీయ పార్టీ కాదు అని అనాలనంట. మరి టిఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ చేసుకున్నప్పుడు ఏం మాట్లాడిండ్రో ఒకసారి గుర్తు చేసుకోవాలి. దేశ ప్రధాని అవుతాడు, వివిధ రాష్ట్రాలలో మేము జెండా ఎగరేస్తాం, మహారాష్ట్రలో జెండా ఎగరేస్తాము, ఆంధ్రప్రదేశ్ లో జెండా ఎగరేస్తాం అన్న ఉన్న జెండా ఎగిరిపోయింది పార్లమెంట్ లో మీది. అది గుర్తుంచుకోవాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్ల నోటికొచ్చినట్ల ప్రజలు మనల్ని చూస్తలేరని ఎంత పడితే అంత మాట్లాడితే అసహ్యంగా ఉంటది సోదరా. కనీసం మనం ఉన్నటువంటి విషయాన్ని కొంచెమన్నా అటు ఇటు చేసి మార్చి మాట్లాడితే పర్వాలేదు, కానీ మొత్తానికే మొదటి నుంచి ఏ నుంచి జెడ్ వరకు అన్ని అబద్ధాలు ఆడితే ప్రజలు మనల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకున్నట్లేదు, ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు తొంగలో తొక్కేసింది అన్నారు కదా. ఇవే తీసుకొని మేము పోతున్నాం, 6 గ్యారెంటీల మీదే పోతున్నాం మేము. మీరు కూడా గతంలో చేసింది రైతుల్ని ఏ విధంగా ఆదుకున్నారో, రైతులకు ఎంత పచ్చగా చూసుకున్నారో, రైతులు ఉరేసుకొని రైతులే కాకుండా సర్పంచులు ఎంతమంది ఉరేసుకొని చచ్చిపోయినరో, పంచాయతీలకి కేంద్రం నుంచి వచ్చిన డబ్బుని ఎక్కడ దారి మరలించారో, లేదా రకరకాలుగా మీరు చేసినటువంటి 10 ఏళ్లలో గ్రామ పంచాయతీల అభివృద్ధిని చెప్పుకొని మీరు పోండి, మా మీద విడిచిపెట్టండి. మేము చేసినే చెప్తున్నాము. గ్రామ పంచాయతీలకి మేము వచ్చిన తర్వాత 2023లో ఉన్నటువంటి బిల్లుల్ని కూడా మేమే క్లియర్ చేస్తాం. మేము బాకీలు పెట్టలేదు గ్రామ పంచాయతీలకి, మీరు పెట్టిన బాకీల్ని మేము క్లియర్ చేస్తాం. ఇది గుర్తుంచుకోండి. అది నోటికి ఎంత వస్తే అంత, మన నోరు ఉన్నది కదా, నరం లేని నాలుక కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు కానీ అపోజిషన్ లో కూర్చున్నటువంటి పార్టీలు కానీ ఎవరు కూడా మనల్ని గుర్తించవు, సరి కాదు కదా, అసహించుకుంటారు. అది గుర్తుంచుకోండి ఫస్ట్. రామ్మోహన్ గారు మీరు మాట్లాడొచ్చు ఇప్పుడు. రామ్మోహన్ గారు అదే చెప్తున్నాం, సుజాత మేడం గారు ఒకటి చెప్తున్నాం. ఏదైతే ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తారో దయచేసి మీరు ఇప్పించగలరా మా అక్క, మన అందరు ముఖ పత్రికా ముఖంగా టీవీ ముఖంగా మనం చేసుకుంటాం. ఆడపిల్లలకు ఆడపిల్లలకు తులం బంగారం ఇప్పియండి, మాకు ఇబ్బంది లేదు, సంతోషం. మహిళలకు 2.5 ఇస్తాను, అది ఇప్పియండి. సిలిండర్ కి 500 రూపాయలు ఇస్తాను, అది కూడా ఇప్పియండి అని ఒక మహిళా నాయకురాలుగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం. తప్పకుండా అది ఇప్పించని కోరుతా ఉన్నాం. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పెట్టి మొత్తం అందరూ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది అనేది అందరు తెలిసిన విషయమే. పత్రికముగా అన్ని దాంట్లో ఛానల్లో టీవీలో వస్తూనే ఉంది. గణాంకాలు మీ దగ్గరే ఉన్నాయి. ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి గణాంకాలు మీ దగ్గర ఉంటాయి. అప్పులు ఎంత అయింది, దేనికి పెట్టుబడి పెట్టారు, విద్యుత్ లైన్కి ఎంత అయింది, ప్రాజెక్టుకి ఎంత అయింది, వివిధ ప్రాజెక్టులకు ఎంత అయింది, సంక్షేమ పథకాలకు ఎంత అయింది, ఉద్యోగ రూపకల్పనకి ఎంత, మొత్తం తెలుసు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయించండి, దానికి ఎలాంటి డౌట్ లేదు. మేము కూడా చెప్పేది, కాంగ్రెస్ వాళ్ళు నిత్యం అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేయాలని చూస్తే ఖచ్చితంగా కర్రు కాచి వాత పెడతారు. వాస్తవం జూబ్లీహిల్స్ లో జరిగింది కాంగ్రెస్ విజయం కాదది. జూబ్లీహిల్స్ లో జరిగింది మీ విజయం కాదు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిస్తే నవీన్ యాదవ్ గెలిచాడు. మా అభ్యర్థికి సునీత మంచి ఓట్లు వచ్చినాయి, ఎక్కడ కూడా నష్టం జరగలేదు. అక్కడ గెలిచింది మేము, మీ పార్టీ గెలలేదు. అక్కడ మీ పార్టీ ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థి మీరు, కూటమి అభ్యర్థి గెలిచింది అక్కడ. దానికి మీరు బీరాలు ఎట్లా కూటమి అభ్యర్థిని గెలిపించుకొని మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి అబద్ధాలు చెప్తే యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా గమనిస్తా ఉంది. మీకు మేము ఒకటి చెప్తున్నాం, షెడ్యూల్ అయిపోయింది, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టండి, మీ సత్తా ఏదో బయటపడిపోతుంది. మేడం అదే చెప్తున్నాం మేము, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు రామ్మోహన్ గారు ఒకళ్ళు మాట్లాడదాం. రామ్మోహన్ గారు ఆవిడ ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు సమాధానం చెప్తున్నారు, కానీ అడగండి, క్వశ్చన్ అడగండి. చెప్పండి. క్వశ్చన్ అడగండి. మీరు ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని గెలిచిర్రు అంటున్నారు కదా, మేము ఎవరితోనన్నా పొత్తు పెట్టుకున్నా, సపోర్ట్ తీసుకున్నా బహిరంగంగా తీసుకుంటాం, భయం లేకుండా తీసుకుంటాం. మీలాగా అంతర్గతంగా పొత్తులు పెట్టుకొని పార్లమెంట్ లో
మీరు ఎంఐఎం తో పొత్తు పెట్టుకోలేదు, బీజేపీ తో పొత్తు పెట్టుకోలేదు, కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పండి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. కాదు మోహన్ గారు, రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు చెప్పండి, తప్పేముంది? అధికార ప్రతినిధిగా కల్వ సుజాత మాట అయినా ఒకటే ఉంటది. మేము ఎవరితో మంచి సంతోషం ఉందా? ఇప్పుడు అదే మీరు కూటమి అభ్యర్థి గెలిచినట్టు మీరు ఇక్కడ మీ అభ్యర్థి కూటమి అభ్యర్థి ప్రైవేట్ నవీన్ యాదవ్ కూటమి అభ్యర్థి అంటారు మీరు. మీ పని స్టాండ్ రాలి మీరు అదే చెప్తున్నారు. పబ్లిక్ గా తీసుకుంటాం. స్వామి లక్ష్మీ గారు వినండి, రామ్మోహన్ గారు, కల్వసుజాత గారు చెప్తున్నారు. రామ్మోహన్ గారు, నవీన్ గారు జుబ్లీహిల్స్ లో కూటమి రామ్మోహన్ గారు స్థానాలలో బీఆర్ఎస్ ఎక్కడెక్కడ 8 స్థానాలలో డిపాజిట్ కోల్పోయిందో అక్కడ బీజేపీ గెలిచిందా లేదా పార్లమెంట్ స్థానాలలో 8 స్థానాలలో చెప్పమనండి. అంతర్గత లోపాయికార ఒప్పందం కాదని ఏ గుళ్ళోకి పోదామో సవాల్ చేసుకుందామో రెడీగా ఉన్నారో చెప్పండి. మేము లోపాయికార ఒప్పందము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి ఉన్నది. మేడం వినండి, లోపాయికార ఒప్పందము కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీ గారికి రేవంత్ రెడ్డి గారికి లోపాయికార ఒప్పందం ఉంది కాబట్టి మా మీద కుట్ర పని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని డిఫామ్ చేయాలని చూస్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితిలో మీరు ఆటలు కొనసాగనివ్వము. ఈ తాటాకు భయపడే ప్రసక్తే లేదు. మీరు ఏదో కేసులు పెట్టాలి, ఈ కార్ రేస్ మీద కేసు పెట్టాలి, ఏ కేసులు పెట్టినా టీఆర్ఎస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదు. తాటాకు చెప్పులో గుర్తు పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఒకటే నేను చెప్పేది, జుబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కూటమి అభ్యర్థిగా మీరు డిక్లేర్ చేస్తున్నారు అంతే కదా? అదే ధైర్యంగా చెప్పండి కూటమి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేయకండి దాన్ని. చెప్పము బహిరంగంగా మీరు ఎవరితోనైనా సపోర్ట్ మద్దతు పెట్టుకుంటున్నారు. ఎంఐఎం పార్టీతో ఎంఐఎం పార్టీ మీ క్యాండిడేట్ పెట్టలేదు, బీజేపీ పార్టీ తల్లి అభ్యర్థికి ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ మీకే మద్దతు పలికింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఉంది, అది కంటిన్యూ ఉన్నది. ఎంఐఎం సపోర్ట్ చేసింది, నాట్ పొత్తు సపోర్ట్ చేసింది. మేము ఈ రోజైనా చెప్పండి మరి, మేము సింగిల్ గా పోయినాం, మేము సింగిల్ గా పోయినాము. బీఆర్ఎస్ పార్టీ సింగిల్ గా పోటీ చేసింది, 80,000 పైసలు ఓట్లు సాధించినాం. మీరు భారతీయ జనతా పార్టీలో రామ్మోహన్ గారు ఒక్క మాట వినాలి. రామ్మోహన్ గారు, మీరు ఏదో సింగిల్ గా వెళ్ళామని అంటున్నారు. ఈ రోజు ఏమైనా కొత్తగా సింగిల్ గా వెళ్ళారా? మీరు గతంలో ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఈ రోజు ఈ స్టేజ్ కి వచ్చారు. మీరు ఎంఐఎంతో దోస్తానం చేశారు. ఎంఐఎం వాళ్ళు మీతో దోస్తానం చేయకపోతే ఎవరేం చేస్తారు? ఒక్క మాట రామ్మోహన్ గారు, ఒక్క మాట వినాలి మీరు. రామ్మోహన్ గారు ఎంఐఎం పార్టీ రామ్మోహన్ గారు ఎంఐఎం పార్టీ మీతో దోస్తానా చేసింది కదా, అంతకుముందు చేయలేదా? మరి వాళ్ళని మీరు పిలిస్తే సరిపోయేది కదా, మీరు ఎందుకు పిలవలేకపోయారు? మేము వినండి మాతో దోస్తానా చేసి మీతో దోస్తా విషయం చెప్పట్లేదు. నేను జుబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అందరూ కలిసి నవీన్ యాదవ్ మద్దతు ఇస్తే. అవునండి, మీరు ఎందుకు అందరిని కలుపుకు వెళ్ళలేకపోయారు? మీరు ఫెయిల్ అయ్యారా? గతంలో చాలా మందిని కలుపుకు వెళ్ళారు కదా మీరు. సిపిఐ, సిపిఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి చాలామంది కలిపి వెళ్ళారు అప్పుల్లో కూడా. మీరు రాజకీయ పరిస్థితులు అప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి, ఎవరి కాళ్ళు ఉంటారు. ఇది ఎస్ సుజాత గారు ప్లీజ్ కంటిన్యూ. మేము లేరని మేము చెప్పట్లేదు కదా. కొత్తగూడెంలో పొత్తులోనే గెలిచింది సిపిఐ. మేము అబద్ధాలు చెప్పాం, ఏదన్నా ఉంటే బహిరంగంగా. రైట్ సుజాత గారు, ఒకటి చెప్పండి. నారాయణపేట పర్యటనలో కొడంగల్లో మక్తలు ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేశారని, హుస్నాబాద్ను పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. మరి దీనిలో వాస్తవం ఉందంటారా? రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానిలో ఎవరు నెగ్లెక్ట్ చేశారండి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందని. ఇప్పుడు మా ప్రభుత్వం రాగానే 5,000 కోట్లని ఈరోజు మక్తల్ నారాయణపేట నీళ్ల కోసం మా ప్రభుత్వం కేటాయించింది. అది మర్చిపోవద్దు. ఎక్కడ కూడా వాళ్ళు చేసిన పనులు ఏవి కూడా పూర్తిగా ముగించలేదు. ఏదన్నా ముగిసింది అంటే అత్యధికంగా కమిషన్ కాళేశ్వరం కథ ముగిసిపోయింది, 1,00,000 కోట్లు ముగిసిపోయినాయి తప్పించి వాళ్ళు ఏది కూడా తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ఆత్మగౌరవం కానీ నిలబెట్టలేదు. బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు వృధా చేసిండ్రు, డబ్బులు నాశనం చేసిండ్రు. ఎక్కడ పని కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు వాళ్ళు ప్రారంభించలేదు? ఊరికే ఒకటి ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఒక మోటార్ ఇనాగ్రేషన్ చేసి వదిలేసినటువంటి బీఆర్ఎస్ ఎందుకు పూర్తిగా పనిచేయలేదు? ఒక్కసారి చెప్పాలి వాళ్ళే.
గుర్తు చేసుకోమనండి వాళ్ళకి. ఏదైనా చేసినామని అబద్ధాలు చెప్తే గుండెల మీద చేసుకోండి. మన అంతరాత్మనైతే మనం ఎవరిని మోసం చేయలేం కదా. మీదికి రాజకీయ పార్టీగా గంభీరంగా ఎన్నైనా మాట్లాడొచ్చు, కానీ అంతరాత్మ మీద హృదయం మీద చెయ్యేసుకొని చెప్పమనండి. తెలంగాణ ప్రజలకు ఎక్కడ పూర్తి స్థాయిలో న్యాయం చేసిరు, 8 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టినరో లెక్కలు చూపిమనండి. ఏమన్నంటే అభివృద్ధి చేసినాం అంటారు. అభివృద్ధి చేస్తే తెలంగాణ భూములన్నీ అమ్మేసి అభివృద్ధి చేసిండ్రా, లేకపోతే తెలంగాణ మీద అప్పులు చేసి అభివృద్ధి చేసిరా? ఏం చేసి అభివృద్ధి చేసిరు? సుజాత గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి విజయార్య గారు సమాధానం చెప్తారు. తెలంగాణ ఎస్, మళ్ళీ కనెక్ట్ అయ్యారు విజయార్య గారు. సుజాత గారు, ఒక్క వర్డ్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ధనిక రాష్ట్రంగా బీఆర్ఎస్ చేతిలో మేము తెలంగాణను పెడితే, అప్పుల రాష్ట్రంగా కాంగ్రెస్ చేతిలో వాళ్ళు పెట్టారు. మాకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా, స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీకి తేడా ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చినాం అనుకున్నట్టు తేడా చూసుకొని గమనించండి ఒకసారి. రైట్ సుజాత గారు, మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్ విజయార్య గారు, ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు సుజాతమ్మ ఎమోషన్ తోటి మాట్లాడుతుంది, ఏం చేస్తాం కానీ. అయితే మాకు ఎమోషన్ లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఎమోషన్ లేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఎమోషన్ ను ఒక రూపంగా తయారు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఎమోషన్ ఇప్పుడు మీ సీఎం గారు, మీ డిప్యూటీ సీఎం గారు అంటారు 7 లక్షల పైచులు కోట్లు అంటే, ఇప్పుడు సుజాతమ్మ 8 లక్షలకు తెచ్చింది. ఇప్పుడు సుజాతమ్మ ఏమంటుందంటే 8 లక్షల కోట్లు అప్పు చేసినట్టు. 8,20,000 కోట్లు మేము చేసింది 3,57,000 కోట్లు మాత్రమే. ఇది లెక్కలున్నాయి. చేసిన అప్పు మీరు చేసింది కాదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ధ్వంసం చేస్తే, ఆంధ్ర పార్టీ తెలంగాణను ధ్వంసం చేస్తే, 60 సంవత్సరాలు ధ్వంసమైనటువంటి తెలంగాణను మేము 6 సంవత్సరాలలో బ్రహ్మాండంగా గంభీరత్వంతో, నీతి నిజాయితీతోటి తెలంగాణను అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని గుజరాత్కు పోటీ పెట్టి, తెలంగాణ లేదండి, వినాలండి సుజాతమ్మ గారు. ఇప్పుడు లెక్కలు ఉన్నాయి కదా, ఆల్ డిపార్ట్మెంట్స్ లెక్కలు ఉన్నాయి కదా. గాలి గప్పాలు మేము కొడతలేదు, గాలి గప్పాలు కొడతలే. మా దగ్గర లెక్కలున్నాయి, మా దగ్గర లెక్కలతోటి మాట్లాడతాం. మేము మాట్లాడతలే, మీ మోదీ గారు మాట్లాడతారు, మీ మోదీ గారు మాట్లాడతారు. పైసలు లేని వాళ్ళు సొంత ఏరోప్లేన్ కొనుక్కుంటారు అన్న. ఇంకెక్కడ గప్పాలు చెప్పండి? తెలంగాణ ప్రజలకు గప్పాలు చదువుకున్నారు. దిక్కుమొక్కు లేక ఆంధ్ర పార్టీలో ఉన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. ఏమున్నది, కాంగ్రెస్ చచ్చిపోతా ఉన్నది. కాంగ్రెస్ ఆయన నిలబెట్టిన అంటారు చూడు, కానీ కాంగ్రెస్ చచ్చిపోతా ఉన్నది. చంపుతా ఉన్నారు కాంగ్రెస్ ను. నిజంగా ఓట్లు పడాలంటే, నిజంగా మమ్మల్ని గెలవాలంటే, నిజంగా కాంగ్రెస్ విజయార్య గారు, 22 లక్షల ఓటర్లను తొలగించారు. నీతి నిజాయితీతో మీరు చెప్తారా అన్న? 2018 ఎన్నికలల్లా అన్ని మా దగ్గర ఉందన్న, అన్ని లెక్కలు మా దగ్గర ఉన్నాయన్న. చెప్పకన్నా జనాలు నవ్వుకుంటారు. మీరు చేసిన విధ్వంసం ఏందో తెలంగాణ తెలంగాణని చాలా అభివృద్ధి చేసినని చెప్తుంటే సిగ్గొస్తుంది నాకు. కోచ్ చేసేటప్పుడు కూడా ఒక నీతి నియమం తోటి, మరి నైతికత తోటి మాట్లాడితే చచ్చిపోయారు గాలికి. ఇచ్చిన సోనియా గాంధీ ఎక్కడ పోయిందో, ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయిందో, 1,200 మంది పొట్టన పెట్టుకున్నది సోనియమ్మ. ఆనాడు చెప్పినాం, ఈనాడు చెప్తా ఉన్నాం. 1,300 మందిని తెలంగాణ బిడ్డలు పొట్టల పెట్టుకుంది సోనియా. ఆనాడు చెప్పినాం, ఈనాడు చెప్తా ఉన్నాం. అయినా ఇందిరమ్మనేమో ఇయ్యలేదు, సోనియమ్మ ఇచ్చిందని మేమే చెప్పినాం. ఎందుకు చెప్పినామంటే ఇక 1,300 మంది మరణాలు ఆగిపోయి, అమ్మా సుజాతమ్మ, 1,300 మంది మరణాలు ఆగిపోయి సోనియమ్మ మరణం వస్తుందని భయపడి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం మాట మాట్లాడుతావు? మా చరిత్ర తెలుసుకొని చరిత్ర తెలుసుకొని మాట్లాడుతున్నామో బాగా, చరిత్ర తెలియని మాట్లాడాలి.
ఇది వ్యక్తిగతం కాదు. నేను ఎక్కడ మర్యాద తప్పి తెలంగాణ మాట్లాడట్లేదు. ఇచ్చినటువంటి తల్లి ఆమె మరణం అనే మాటని మీరు నోట్ల నుంచి మాట్లాడితే తప్పైతది. వినాల తెలంగాణ ప్రజలకు తెగించిన ప్రజలు మర్యాదతోటి ఉంటారు, మననతోటి ఉంటారు, నైతికతతోటి ఉంటారు. తెగిస్తే నిజాంనే పొందబెట్టినటువంటి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పొందబెడతారు. ఈరోజు యూపీఏ 1 యూపీఏ 2 కంటే మునుపు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది? గడిచిన 77 ఏళ్ల ప్రజాస్వామ్య భారతంలో 75 మధ్యలో ఎమర్జెన్సీ పుణ్యాన మొత్తం కాంగ్రెస్ ను పొందబెట్టి ప్రజలు బండకేసి కొట్టిరు. 1989లో బోఫోర్స్ కుంభకోణం చేస్తే ప్రజలు బొందకేసి కొట్టిర్రు. 1996, 98, 99 ఎన్నికల్లో మరి ప్రజలు రైట్ విజయార్య గారు గతంలో గడిచిపోయింది వదిలేండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉంటుందా? విజయార్య గారు ఎస్ విజయార్య గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒకటి సుజాత గారు ఒక్క నిమిషం. విజయార్య గారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఎంతవరకు ఉండనుంది? మీరు అసలు గెలుస్తారని మీరు భావిస్తున్నారా? ప్రస్తుతం అది దాని మీద మాట్లాడదాం. ఈరోజు సుజాతమ్మ అన్నట్లే ఓటమి గెలుపులు అనేది ఎవరికి శాశ్వతం కాదు. రాజకీయ పార్టీలలో ప్రజలు ఆ సమయానుకూలంగా ఆ 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆ 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బేరీజు వేసుకుంటారు. అలాగే ఒకసారి ప్రజల కోపం వచ్చినప్పుడు వాళ్ళు నిజంగానే బండకేసి కొడతారు, మళ్ళీ వాళ్ళే మరి తలకెత్తుకుంటారు. కాబట్టి ఈ శాశ్వతమైనటువంటి ఈసారి బండకేసి కొడతాం అనేది కరెక్టే అంటారు. అయితే ఈసారి కన్ఫర్మ్ గా బీఆర్ఎస్ బండకేసి కొట్టారంటారు ప్రజలు. లేదా సుజాతమ్మ గారితో ఏకీభవిస్తున్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బండకేసి కొట్టి వినండి. 2014లో కాంగ్రెస్ పార్టీని బండకేసి కొట్టి మమ్మల్ని నెత్తికెత్తుకున్నారు. మమ్మల్ని బండకేసి కొట్టి కాంగ్రెస్ నెత్తికెత్తుకున్నారు. మరి రేపు 2029-28 ఎన్నికలలో వాళ్ళని బండకేసి కొడతారు. మమ్మల్ని ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షన్ల గురించి కాదా? సారీ పంచాయతీ ఎలక్షన్ లో మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు ఆర్య గారు. విజయార్య గారు పంచాయతీ ఎన్నికలలో వినండి. దుర్మార్గంగా 410 పంచాయతీ ఎన్నికలలో 410 లెక్క చెప్పింది సుజాతమ్మని. యునానిమస్ అయింది కాంగ్రెస్ కంటే. ఈ రోజు నైతికత ఉంటే ఎన్నికలు చెప్పియాలి, ఓట్లతోటి ఎన్నికలు. అదేంటి సార్ మీ కేసీఆర్ గారు ఒకటి గత చరిత్ర మర్చిపోయినట్టున్నా. నేను ఆన్సర్ చెప్తా నేను ఆన్సర్ చెప్తా. ఒక్క నిమిషం. 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇస్తారు కేటీఆర్ చెప్పినటువంటి మాటను మర్చిపోయినావా అన్న? యునానిమస్ చేసుకొని రండి, మీ గ్రామానికి అభివృద్ధి కోసం నేను 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇస్తా అన్నటువంటి మాటను మర్చిపోయినావా అన్న? దౌర్జన్యం చేసేని మాట మాట్లాడేటప్పుడు మీ గత చరిత్రను గుర్తు చేసుకొని యునానిమస్ అని అంటే మంచిది కాదా? యునానిమస్ అందరు అభ్యర్థులు అందరు కలిసి యునానిమస్ లేదు. సుజాత గారు కేసీఆర్ గారిని కొత్తగూడెం జిల్లా సర్పంచులందరూ కలిసి యునానిమస్ చేశామని, కొత్తగూడెం జిల్లాలో ఒక గ్రామం సర్పంచులందరూ కలిసి యునానిమస్ చేశామని కేసీఆర్ గారిని కలిశారు నిన్న. అక్కడ ఆ గ్రామం యునానిమస్ అయింది. దాని గురించి కూడా అడగాలి. మరి వాళ్ళు దౌర్జన్యం చేసేదేమో అడగాలి. మరి అట్లా విజయార్య గారు చెప్పాలి సమాధానం. ఇప్పుడు దీంట్లో యునానిమస్ అవ్వడంలో ఎట్లయినా అసలు వాస్తవాలు ఏంటి అంటే, యునానిమస్ కావడము గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాజకీయ పార్టీలకు ఏం సంబంధం లేదు. అది రాజ్యాంగబద్ధంగా ఇండిపెండెంట్ గా ఎన్నికలు జరుగుతాయి గ్రామ పంచాయతీలకు. పార్టీల పరంగా ఎంపీటీసీల నుండి జెడ్పీటీసీలు, తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, ఎంపీటీసీలు అయి తర్వాత మరి మున్సిపాలిటీలే జరుగుతాయి, కార్పొరేషన్లు జరుగుతాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ గ్రామాలలో అంత గ్రూపు, అది వ్యక్తిగతంగా వ్యక్తి మీద ఆధారిత పడి జరిగే ఎన్నికలు. కాబట్టి అందులో పార్టీలు లేకుండా, రాజకీయ పార్టీలు లేకుండా ఎన్నికలు జరగని మాట వాస్తవమే. దాంట్లో బలాబలాల్లో మా పార్టీ నాయకుడు సర్పంచ్ ఉండాలని, మా పార్టీ నాయకుడు వార్డు మెంబర్ ఉండాలని ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది. అది కాంగ్రెస్ చేస్తుంది, మేము చేస్తాం, భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దాంట్లో ఎవరు వెనుకకు పోయేది లేదు. కానీ మనమేమంటున్నామంటే, చరిత్రను ఉన్నట్టు రాజ్యాంగబద్ధంగా నడపకుండా ఈరోజు గ్రామాలకు శాశ్వతమైనటువంటి ఒక ఆర్థిక ప్రణాళికనంటే ఆర్థిక స్వేచ్ఛనివ్వకుండా మరి
కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను మర్చిపోయి మాట్లాడితే మేమేం చేస్తాం? ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి మొత్తం వనరులను ఆదాయాన్ని మొత్తం సీఎం అకౌంట్ లో వేసుకొని ఎవరు చరిత్రను సృష్టించారు? కాంగ్రెస్ పార్టీ సృష్టించింది. వాళ్లకు గ్రామీణ ప్రజలకు గ్రామ పంచాయతీలకు స్వేచ్ఛ లేదు, ఇది వాస్తవం. కాబట్టి ఆ స్వేచ్ఛను ఆ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నది. కాబట్టి ఈరోజు యునానిమస్ అయితే చాలా సంతోషం, కానీ నైతిక నిబద్ధతతోటి యునానిమస్ అయితే మంచిదే. కానీ భయభ్రాంతులకు గురి చేసి మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని కొడతాం, మీ మీద కేసులు పెడతాం, మీరు విత్డ్రా చేసుకోవాలి, విత్డ్రా అయితేనే ఉంటుంది, లేకపోతే మిమ్మల్ని బతకనీయమని భయభ్రాంతులకు గురి చేసి మీరు యునానిమస్ చేయడం అనేది అనైతికమైన విషయాన్ని మీకు తెలియజేస్తానండి. రైట్ సుజాత గారు కంక్లూడ్ చేయండి, చివరికి ఏం చెప్తారు? నేను క్లోజ్ చేయనా? కంక్లూడ్ చేసి ఓకే, చెప్పండి. ఏదైనా కూడా ఇప్పుడు ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేక మళ్ళీ ఎంపీటీసీలు జెడ్పీటీసీల కాడికి పోయినటువంటి అన్నకి ఓడిపోతాము అని ఓటమిని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలన్న. ఏదైనా కూడా ఏ జెండా ఏ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఓసారి 28 కాదు 34 వరకు కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంటది. చల్లగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదం గెలుపు మాదే. నైతికంగా 100% మేమే గెలుస్తాం. మీరు టెక్నికల్ గా గెలుస్తుండొచ్చు, విజయం మాదే కాదు అనం. టెక్నికల్ గా మీరే గెలుస్తుండొచ్చు, విజయం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదే. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. కె సుజాత గారు ధన్యవాదాలండి, విజయార్య గారు ధన్యవాదాలండి, రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే జిల్లాల పర్యటనలు, సుడియాల పర్యటనలు అయితే చేస్తున్నారు. ఇక కొడంగల్లో మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేశారని, కొత్తగూడెం హుస్నాబాద్ను పట్టించుకోలేదని, ఆదిలాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నారని, వరంగల్లో 10 ఏళ్ల పాటు దుబారా ఖర్చు చేశారని తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు అయితే సంధించారు. ఈరోజు మరి నల్గొండ జిల్లాలో కూడా ఆయన పర్యటిస్తున్నారు. అక్కడ కూడా మరి కేసీఆర్ కేటీఆర్ని ఉద్దేశించి మరి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ కేటీఆర్ కూడా ఎన్నో మాటలు ఆడిన పరిస్థితి మనం అయితే గమనించవచ్చు. మరి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కూడా తిట్టిన దాఖలాలు కూడా లేకపోలేదు. అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ రోజున రేవంత్ సర్కార్ అభివృద్ధి పదంగా ముందుకు దూసుకుపోతుందని ప్రజలు కూడా నమ్ముతున్నారని మెజారిటీ% రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా మరి గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల మొత్తానికి కూడా తెలియజెప్పేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చూస్తాం రానున్న రోజుల్లో మరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.